సో హాయ్ ఫ్రెండ్స్, అందరూ గుడ్ మార్నింగ్. ఎట్ ప్రెసెంట్ అయితే మేమైతే ప్రెసెంట్ ఈ రోజు అయితే విలేజ్కి వచ్చేస్తాం. నేను నా పాత వీడియోలు చెప్పినట్లు అండ్ మీ అందరూ సర్ప్రైజ్ చూపిస్తా అన్నా కదా. సో మాక్సిమం మీరు వీడియో అయితే వెనకాల చూడవచ్చు. సర్ప్రైజ్ ఒకటోసరికి మన జాను, రెండో వచ్చేసరికి రెండు సెయింట్ బర్నర్డ్సే. బట్ ఏంటంటే ఇక్కడ స్పెషల్ ఏంటంటే జాను వచ్చేసరికి 3 years అండ్ మన కొత్త సెయింట్ బర్నర్డ్ వచ్చేసరికి 1 year. 1 year ఉండే ఎగ్జాక్ట్గా 9.5 ఉన్నాయి ఎగ్జాక్ట్గా వయసు అయితే. బట్ క్వాలిటీ విషయం వచ్చేసరికి, హైట్, పర్సనాలిటీ విషయంలో వచ్చేసరికి, కోట్ విషయంలో వచ్చేసరికి చాలా బాగుంది. బట్ మైనస్ పాయింట్ ఏంటంటే బయట ఆస్ట్రేలియా క్లైమేట్కి మన క్లైమేట్కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ డిఫరెన్స్ ఉండటం వల్ల కొంచెం వీక్ అయితే అయిందండి. ఎందుకంటే అక్కడ ఫీడింగ్ వేరు, అక్కడ ఫుడ్ వేరు, అక్కడ రా మీట్ ఏది పెడితే అది పెడతారు. బట్ మన దగ్గర ఒక స్ట్రిక్ట్ డైట్ ఉంటుంది. పర్లేదు సన్నగా అయిపోయినా, బట్ ముందు రికవరీ అయ్యిద్ది అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా స్పెషల్గా ఉంటుంది వీడియో అయితే. అమ్మ పులులు లాగానే కదా ఇక బాబు. ఏంద్రా ఎవడు సింహం? నువ్వు సింహమా? Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఓరి నీ అమ్మ గుండు మంచిదయ్యా. మామూలుగా అయితే కొన్ని కుక్కలు చాలా మంది ఏమంటారంటే అడల్ట్స్ మన మాట వినవు అండ్ మాట వినకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తాయి అనుకోవచ్చు. నేను ప్రెసెంట్ చైన్ కూడా ఆర్డర్ చేసేసాను, ఎక్కడికి వెళ్తలేదు. భయపడుతుందిరా. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో స్టార్టింగ్ కానీ చూస్తున్నారు, ఎవరు పరిచయం లేదు కదా. సో పరిచయం చేస్తాను చూడండి. వీడు వచ్చేసరికి రమేష్, చెవిటి రమేష్ అంటారు ఈయనైతే. కొంచెం కామెడీ ఎక్కువ అండ్ నాకు వరుసకి తమ్ముడు అవుతాడు. వీడు వచ్చేసరికి నీ వయసు ఎంతరా? 22. ఇగో నాకని చిన్నోడు, ఒకే ఇయర్ లో పుట్టు, నాకని చిన్నోడు, నా బామ్మర్ది వీడు. అమ్మ ఇప్పుడే 22 అదే 25 అన్నారు. ఇటు చూడు పెద్ద ఎదవా. కొన్ని డాగ్స్ కి అంటే సెయింట్ బర్నర్డ్స్ లో కానీ ఇట్లా కోట్స్ ఉన్న డాగ్స్ లో ఇలా ఇష్యూస్ వస్తాయి అనమాట. సో ఇలా కొరుక్కోవడం వల్ల ఇదేం ఇన్ఫెక్షన్ కాదు, బట్ ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఇలా గడ్డ కట్టేస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం హెయిర్ అంతా గడ్డ కట్టేసింది. మాక్సిమం ఎవరైనా సరే డాగ్స్ పెంచే వాళ్ళు మీరు ఏం చేస్తారంటే డాగ్స్ ఎక్కువ స్విమ్మింగ్ కానీ లేదా పాండ్స్ లో కానీ తీసుకొచ్చి ఆడిపించారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వూన్స్ అని రావు, ఇలాంటి దెబ్బలు కానీ గడ్డ కడతాం కానీ. సో ఆ పస్ వల్ల గడ్డ కడతాం జరిగింది. సో డాగ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది, హెల్తీగా ఉంటే. అండ్ స్విమ్మింగ్ చేస్తే వాటి హెల్త్ కూడా చాలా మంచిది. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఏం రావు. ఏమైందన్నా, ఎందుకు వస్తున్నా? ఏమైంది? మా జానుకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈత రాదు అండ్ నాకు చాలా భయం నీళ్ళంటే. సో అదండి ఈరోజు మన టాపిక్ అయితే. వీడియో అయితే ఇక్కడితో ముగిచ్చేస్తున్నాను. అండ్ మీరు అనుకోవచ్చు మీరు టాబ్లెట్స్ ఏం చేసావు బ్రదర్ అని చెప్పేసి నేను తీసుకొచ్చినవి. నేను టిక్స్ టాబ్లెట్ జాను కేసండి, ఎందుకంటే జాను చాలా టిక్స్ ఉన్నాయి, ఎందుకంటే విలేజ్లో ఉంటుంది కాబట్టి. మన సెయింట్ బర్నర్డ్ వచ్చేసరికి అంటే 2 సర్ప్రైజ్ డాగ్ ఉంది కదా మిల్కీ, దానికి వచ్చేసరికి నేను ఏం చేశానంటే మన డీవార్మింగ్ టాబ్లెట్ వేసాను అనమాట. ఎందుకంటే డీవార్మింగ్ చేయకపోతే డాగ్కి చాలా ప్రాబ్లం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లైమేట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది కాబట్టి సో అలా చేశాను, డీవార్మింగ్ అయితే చేసేసాను. అండ్ లివర్ టానిక్ కూడా ఖచ్చితంగా వాడుకోవాలి. లివర్ టానిక్ కూడా తీసుకొచ్చాను కదా, లివర్ టానిక్ కూడా ఖచ్చితంగా వాడుకోవాలి. మార్నింగ్ 5 ml, ఈవినింగ్ 5 ml. 2 days 5 ml లాగా వాడుకుని దాని తర్వాత డోస్ పెంచాలన్నమాట. 10 ml